ఎర్డోగన్ ఫారెన్ పాలసీ కూడా ట్రాన్సాక్షనల్ ఫారెన్ పాలసీ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వాళ్ళతో ఉంటారు. ఉదాహరణకి అమెరికా నుంచి F-16 కొనుక్కుంటారు, రష్యా నుంచి S-400 కొనుక్కుంటారు, యూరోప్ దగ్గర నుంచి ఇంకో డీల్ తీసుకుంటారు. సో తనకు అవసరమైతే అవసరమైన విధంగా ఉంటారనమాట. ప్రో యూరోపెనైజేషన్ లేదా సెలెక్టివ్ యూరోపెనైజేషన్ లేదా డీ యూరోపెనైజేషన్. తనకు అవసరమైతే అవసరమైన వాళ్ళతో అవసరం ఉన్నట్టు ఉండొచ్చు అనమాట. కొంతమంది టర్కీలో చాలా లిబరల్ థింకర్స్ ఏమంటారు తెలుసా, టర్కీ యూలో జాయిన్ అవ్వాలంటారు. మీకు తెలుసు టర్కీ ఒక పార్ట్ యూరోప్లో ఉంటుంది, ఒక పార్ట్ ఏషియాలో ఉంటుంది. ఇంకొక అద్భుతమైన విషయం అంటే టర్కీకి సంబంధించి టర్కీ నాటో మెంబర్ కూడా. నాటో మెంబర్, రష్యాతో కొంతకాలం చాలా క్లోజ్గా ఉన్న మెంబర్, అమెరికాతో ఇంకా కొంతకాలం క్లోజ్గా ఉన్న మెంబర్. ఎర్డోగన్ మాత్రం ఆయన ట్రాన్సాక్షనల్, ఎవరితో ఎప్పుడు ఎలా అవసరమైతే అప్పుడు అలా ఉంటారు. తన పవర్కి మాత్రం ఎటువంటి థ్రెట్ రాకూడదని కోరుకుంటారు. ఆ దిశగానే ఎక్రమ్ ఇమమోగ్లుని అరెస్ట్ చేయించారు. ఈ అరెస్టులో అర్బన్ టర్కీలో చాలా పెద్ద ప్రొటెస్టులు అవుతున్నాయి. ఇమమోగ్లుని అరెస్ట్ చేయడం తప్పు, అన్యాయంగా అరెస్ట్ చేశారని. ఆ ప్రొటెస్టులు కూడా తొక్కి పెట్టేస్తున్నాడు ఇప్పుడు తయ్యిప్ ఎర్డోగన్.